సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలంటే రాసిపెట్టుండాలండి. దానికి గొప్పోళ్ళు లేదు, పేదోళ్ళు లేదు. ఆ అమ్మ ఎవరి చెంత చేరాలంటే వాళ్ళ చెంతకు చేరి వాళ్ళకి అన్నీ కలిగిస్తదనమాట. మా లడ్డు వాళ్ళ స్కూల్లో ఇలాగా సరస్వతీదేవిని చక్కగా అలంకరించి పూజైతే చేసున్నారండి. నాకు చూడంగానే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంక మా వాడిని ఇలా రెడీ చేసి పంపించాను పొద్దున. ఇంక అక్కడైతే మీ అందరితో కూడా ఒక వీడియో షేర్ చేసినట్టుంటుందని అమ్మవారినైతే చూపిచ్చేసానండి. ఇంక ఈరోజు చెప్పాను కదా! మా లడ్డుగాడి కోసము క్యారెటు, ఉల్లగడ్డ ఇవే ఉన్నాయని ఇంతకుముందు వీడియోలో చెప్పాను గదా! అది తాలింపు పెట్టేసి, ఇంక కూరైతే పప్పులుసయితే చేస్తున్నానండి. ఏదైనా గూడా ఉన్నా లేకున్నా ఆ రోజుకి అది వండుకొని తినేస్తామనమాట. స్కూలుకైతే మటుకు మా వాడు ఇబ్బంది పడేటట్టు పంపించనండి. ఇంక ఉల్లగడ్డ కూర చేశానని చెప్పాను కదా! అది మేమిద్దరం ఎలాగోలాగా తినేస్తాము. ఇంక కూరగాయలంటే పొద్దున్నే అంగళ్ళ బడైతే వెళ్ళలేమండి. ఇంక మా వారు పీటీకెళ్లారనమాట. ఆయనొచ్చేసరికే 7:40 అలా అయిపోయిద్ది. అప్పుడు మళ్ళీ వండాలంటే కష్టం కదా అని చెప్పి ఇంకా ఆ కూరొండాను. ఇంక మా వాడి కోసమయితే ఇలాగ క్యారెటు, ఉల్లగడ్డ ఫ్రై చేసి, పప్పుచారు చేసి చక్కగా లంచ్ బాక్స్ ఇచ్చేసొచ్చాను.